తెలంగాణలో ఎవరైతే డిఎడ్ ఆ టీటీసీ కోర్స్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో సో రేపు మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉందండి. సో ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన చాలా డౌట్స్ అయితే స్టూడెంట్స్కి ఉన్నాయి. సో ఇక్కడ ఇంటర్ వాళ్ళు రాస్తారు, డిగ్రీ వాళ్ళు రాస్తారు, బీటెక్ వాళ్ళు కావచ్చు, కొంతమందికి అవేర్నెస్ ఉండదు ఈ ఎగ్జామ్ గురించి కావచ్చు, కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఏవైతే కమెంట్ సెక్షన్లో ఉన్న వేరియస్ డౌట్స్ ఒక 15 డౌట్స్ అయితే ఉన్నాయి, అవి నేను ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతాను. అండ్ ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో రేపు, సో ప్రీవియస్గా ఒక వీడియో చేశాను ట్రిక్స్ అండ్ టిప్స్కి సంబంధించిన, ఆ వీడియో చూడండి. అందులో కొన్ని పాయింట్స్ మీకైతే హెల్ప్ఫుల్ అవుతాయి. ఒక 5 to 10 మార్క్స్ ఇంక్రీజ్ అయినా మీ ర్యాంక్ 3000 to 4000 5000 వరకు చేంజ్ వస్తుంది. ఎందుకంటే 30,000 మెంబర్స్ అయితే రాయబోతున్నారు రేపు ఎగ్జామ్. సో ఒక్క మార్క్ అయినా మీకు 2-3,000 చేంజ్ తీసుకొస్తుంది కాబట్టి సో చాలా జాగ్రత్తగా అయితే ఎగ్జామ్ అయితే రాయండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామా ఆఫ్లైన్ ఎగ్జామా అడుగుతున్నారు. ఇది కంప్లీట్ గా ఆన్లైన్ ఎగ్జామ్, పేపర్ బేస్డ్ కాదు, సిబిటి ఎగ్జామ్. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్, నెగటివ్ మార్క్స్ ఉంటాయా? సో ఎలాంటి నెగటివ్ మార్క్స్ అయితే ఉండవు, కంప్లీట్ గా మీరైతే రాయండి. సో ప్రీవియస్ గా టిప్స్ ఏవైతే చెప్పానో, ఫస్ట్ 1 hour మీకు 1 to 100 క్వశ్చన్స్ అన్ని చూడాలి. సో రాని క్వశ్చన్స్ 20 seconds 25 seconds, వచ్చిన క్వశ్చన్ 1 minute ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. 1 minute లో మీరు ఆన్సర్ చేసి నెక్స్ట్ క్వశ్చన్ అట్లా వెళ్తూ ఉంటే మీరు నెక్స్ట్ 1 hour లో మీకు ఏవైతే మీకు రాని క్వశ్చన్స్ లైక్ 50-50 ఛాన్సెస్ ఉంటాయో అవి మార్క్ ఫర్ రివ్యూ పెట్టేసి అవి చేయాలి. లాస్ట్కి రాని మీరు ఈ ట్రిక్స్ అయితే ఫాలో చేయాలి. సో నో నెగటివ్ మార్క్స్, అన్ని అటెంప్ట్ చేయాలి. థర్డ్, ఎగ్జామ్ వచ్చేసి ఎన్ని మార్క్స్కి? 100 మార్క్స్ పేపర్, 2 hours మాత్రమే టైం, 120 minutes లో 100 క్వశ్చన్స్ చేయాలి. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్. సో క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 100కి 35. ఎవరికి? ఓసీ ఈడబ్ల్యూఎస్ బీసీ వాళ్ళకు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎలాంటి మినిమం కట్ ఆఫ్ ఉండదు. సో మీరు జస్ట్ పాస్ అయినా మీకు సీట్ రాదు. ఇక్కడ బీసీయా ఎస్సీయా ఎస్టీ కాదు, క్వాలిఫై అయితే సీట్ రాదు. మంచి మార్క్స్ రావాలి, ఎందుకంటే సీట్స్ చాలా తక్కువ ఉంటాయి. వేరే డిగ్రీ కోర్సు, పీజీ కోర్సు, బీఎడ్, బీటెక్ కావచ్చు, ఇలా కోర్సెస్ అన్లిమిటెడ్ సీట్స్ అయితే ఉండవు. డిఎడ్లో లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి క్వాలిఫై అయితే రావు. కనీసం 50+, 60+ బేస్డ్ ఆన్ యువర్ రిజర్వేషన్ మీకైతే మార్క్స్ వస్తాయి. ఈ ఎగ్జామ్ తర్వాత మీకు కట్ ఆఫ్స్ ప్రీవియస్ ఎట్లున్నాయో అవి చెప్తాను, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ క్వాలిఫై అవుతేనే మీరు కౌన్సిలింగ్లో రాకపోయినా పేమెంట్ సీట్లో వెళ్దాం అనుకున్నా క్వాలిఫై అవ్వాలి, లేకపోతే ఎలిజిబుల్ కాదు. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ పేపర్ తెలుగులో వస్తుందా, ఇంగ్లీష్లో వస్తుందా, బోత్ మీడియంస్లో వస్తుందా? నేను ఎన్నోసార్లు చెప్పాను, ఫస్ట్ 5 months నుంచి మీరు ఇంగ్లీష్లో అప్లై చేసుకుంటే ఇంగ్లీష్ మీడియం కాలేజెస్లో వెళ్ళాలి, ఇంగ్లీష్ మీడియంలోనే పేపర్ వస్తుంది. మీరు తెలుగు మీడియం ఆప్ట్ చేసుకుంటే తెలుగు మీడియం పేపర్ వస్తుంది, తెలుగు మీడియం కాలేజ్లోనే వెళ్ళాలి. నేను ఇంగ్లీష్ రాసి తెలుగులో పోతా, తెలుగు రాసి ఇంగ్లీష్లో పోతా అంటే అట్లా కుదరదు. ఓన్లీ ఏ మీడియంలో రాస్తే ఆ మీడియం పేపరే ఆ మీడియం కాలేజ్లోనే వెళ్ళాలి. సో బైలింగ్వల్ అయితే రాదు. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం ఈ అడ్మిషన్. సో మీరు పేమెంట్లో వెళ్ళినా కౌన్సిలింగ్లో వెళ్ళినా మీరు ఏ మీడియంలో చేస్తారో ఆ మీడియం కాలేజ్లోనే వెళ్ళాలి. సో అది మెయిన్ పాయింట్. నెక్స్ట్ వెళ్ళేటప్పుడు హాల్ టికెట్ తీసుకొని వెళ్ళండి. ఐడి ప్రూఫ్, ఆ ఐడి ప్రూఫ్లో డేట్ ఆఫ్ బర్త్ ఉందా లేదా చెక్ చేసుకోండి. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ కొంతమంది సేమ్ ఉండదు. సో మీ దగ్గర ఏ ప్రూఫ్ అయితే ఉందో, మీకు ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఎలక్షన్ కార్డు కావచ్చు, ఏదో ఒకటి ప్రూఫ్ వ్యాలిడ్ అయినది తీసుకొని వెళ్ళండి. అండ్ ఒక పెన్ తీసుకొని వెళ్ళండి. అండ్ వెళ్ళేటప్పుడు ఐడి ప్రూఫ్ది ఒక జిరాక్స్ సెట్ కూడా తీసుకొని వెళ్ళండి. కొన్ని సెంటర్స్లలో వాళ్ళు అడుగుతారు, జిరాక్స్ సెంటర్ కూడా లైక్ జిరాక్స్ కాపీ తీసుకొని రండి అడిగారు. కొన్ని సెంటర్లు అడిగితే అప్పటికప్పుడు మీరు ఎక్కడికని పోతారు, అంత మార్నింగ్ ఉండవు. సో మీరు తీసుకోవాలండి, యూజ్ అయితే యూజ్ అవుతుంది, లేకపోతే లేదు. సో హాల్ టికెట్, ఐడి ప్రూఫ్, ఒక పెన్. నెక్స్ట్ అందులో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. గేట్ క్లోజింగ్ ఎప్పుడు, మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్, డిఫరెంట్ బ్యాచెస్ ఉంటారు. తెలుగు మీడియం ఒకసారి ఉంటుంది ఎగ్జామ్, ఇంగ్లీష్ మీడియం ఒకసారి ఉంటుంది కాబట్టి క్వశ్చన్ పేపర్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి కాబట్టి. అండ్ కాంపిటీషన్ తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీడియమే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్. లైక్ తెలుగు మీడియం రాస్తారు కదా మేము, అవి క్వశ్చన్లు మాకు సేమ్ వస్తాయని అట్లా కూడా అనుకుంటారు. డిఫరెంట్ పేపర్స్, డిఫరెంట్ మొత్తం. సో నెక్స్ట్ 1 hour బిఫోర్ ఎగ్జామ్కి అయితే వెళ్ళడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీకు థంబ్ ఇంప్రెషన్స్ కావచ్చు, బయోమెట్రిక్ కావచ్చు, అన్నీ ఉంటాయి కాబట్టి ఎగ్జామ్కి ఒక 1 hour బిఫోర్ మీరు లోపట్లో ఉండాలి, సెంటర్ లోపట్లో. నెక్స్ట్ ఆన్సర్స్ రాసేటప్పుడు మార్క్ ఫర్ రివ్యూ. సో మీకు 50-50 ఛాన్స్ ఉంది, నాకు దీని గురించి తెలుసు అనుకునే మార్క్ ఫర్ రివ్యూ పెట్టండి. ఏవైతే తెలియాలనే వదిలేసేయండి. ఆ మార్క్ ఫర్ రివ్యూ లాస్ట్ 1/2 hour, లాస్ట్ 15 minutes ముందు మీరు కొంచెం టైం స్పెండ్ చేస్తే కనీసం ఒక 4-5 marks ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్. ఒక్క క్వశ్చన్కి 1 minute టైం స్పెండ్ చేయండి, ఎక్కువైతే చేయకండి, సో దట్ మీకు వేస్ట్ అయిపోతాయి మళ్ళీ. సో నెక్స్ట్ వచ్చేసి అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్. సో మనకి ఇక్కడ నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి అన్ని క్వశ్చన్స్ చేయాలి. అండ్ ఇక్కడ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. ఇప్పుడు మ్యాథ్స్ అనుకోండి, ప్రీవియస్ ఇయర్స్ నేను ఎన్నోసార్లు చెప్పాను, ప్రీవియస్ ఇయర్స్ నుంచే అదే మోడల్లో వస్తాయి. అవి మీరు లాస్ట్ 3 years పేపర్ సాల్వ్ చేస్తే 60 క్వశ్చన్స్ ఉంటాయి మ్యాథ్స్. ఆ 60లో ఏవైతే రిపీటెడ్ అవుతున్నాయో ఒక 15 మోడల్స్ రిపీట్ అవుతాయి, అవే
ఈచ్ మోడల్ మీద ఒక 5 minutes 10 minutes స్పెండ్ చేస్తే మీకు ఒక 2-3 అవర్స్లో 20 మార్క్స్ మీ దగ్గర ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం కావచ్చు, తెలుగు మీడియం కావచ్చు, ఏదైనా ఒకటి. సో అట్లా ప్రీవియస్ ఇయర్స్ చూసుకుంటా ఉండండి. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఎన్నోసార్లు పోస్ట్ చేశాను. ప్రీవియస్ ఇయర్స్ కావచ్చు, మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ కావచ్చు, అన్నీ అందులో ఉంటాయి. సో టెలిగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్లో జాయిన్ అయిన తర్వాత ఫైల్స్ ఆప్షన్లో అన్నీ ఉంటాయి. మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ కనీసం 1 day చదివినా మీకు కనీసం ఒక 5-10 మార్క్స్ ఇంక్రీజ్ అయినా మీకు ర్యాంక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో అది మెయిన్ పాయింట్. నెక్స్ట్ ఎవరైతే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉంటారో సపరేట్గా, సో ఈ ఇయర్ నుంచి కావచ్చు, లాస్ట్ ఇయర్ నుంచే బీటెక్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ తర్వాత కావచ్చు, ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళు ఇప్పుడు ఈ డిఎడ్ కోర్స్ చేయడానికి వస్తున్నారు కాబట్టి సో మీకు ఏం చదవాలో అర్థం కాకపోయినా సో కాంబో ఆఫర్ అయితే తీసుకురావడం జరిగింది. సో మ్యాథ్స్, తెలుగు సబ్జెక్ట్ 10 మార్క్స్ ఉంటుంది. తెలుగు, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ 10, 20 మార్క్స్. అండ్ మనకు టీచింగ్ యాప్టిట్యూడ్ 5 మార్క్స్. ఇంగ్లీష్కి సంబంధించినవి కావచ్చు. ఇలాంటి కాంబో ఆఫర్ అయితే కింద పెట్టడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. కింద లింక్ ఉంటుంది. సో ఈ 5 సబ్జెక్ట్స్ మ్యాథ్స్, టీచింగ్ యాప్టిట్యూడ్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, తెలుగు, ఈ 5 సబ్జెక్ట్స్ మీరు ఒకే లింక్ ద్వారా ఇండివిజువల్ పీడిఎఫ్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే షార్ట్ నోట్స్ లాగా మీకు టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్. సో ఏవి చదివినా మీరు టెక్స్ట్ బుక్స్ ఎవరైతే చదువుకొని వెళ్తారో వాళ్ళకు మంచి మార్క్స్ వస్తాయి. టెక్స్ట్ బుక్స్ నుంచే మనకు క్వశ్చన్స్ వస్తాయి యాజ్ ఇట్ ఈస్. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు క్లిక్ చేసుకొని పేమెంట్ చేసిన తర్వాత 100 రూపీస్ ఉంటుంది. 5 సబ్జెక్ట్స్ వస్తాయి. సో మీకు మెసేజ్ వస్తుంది వాట్సాప్లో. ఆ మెసేజ్ పర్చేజ్ చేసినట్టు అక్కడ వ్యూ పర్చేస్ అని ఉంటుంది గ్రీన్ కలర్లో. అది క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. అప్పటికి రాకపోతే మీకు డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి. సో అన్నెసెసరీ మెసేజ్ కావచ్చు, డౌట్స్ కావచ్చు, అట్లా రిప్లైస్ అయితే ఉండవు. సో చాలామంది చేస్తూ ఉంటారు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే గైడెన్స్ అమౌంట్ ఉంటుంది. 100 రూపీస్ పే చేసిన తర్వాత టిల్ కౌన్సిలింగ్ వరకు మీకు ఏ గైడెన్స్ అన్నా ఇవ్వడం జరుగుతుంది. లైక్ టీటీసీ కావచ్చు, స్పెషల్ డిఎడ్ కావచ్చు, బీఎడ్ కావచ్చు, పీజీ కావచ్చు. ఒక్క గైడెన్స్ తీసుకుంటే మీకు నెంబర్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. లైక్ డీసెట్ గైడెన్స్ కావచ్చు, ఎడ్సెట్ కావచ్చు, స్పెషల్ డిఎడ్ కావచ్చు. అక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేయండి. 100 రూపీస్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉంటేనే మెసేజ్ చేయండి. కాల్స్ అయితే చేయకండి, లిఫ్ట్ అయితే చేయండి. సో ఇంట్రెస్ట్ ఉంటేనే మెసేజ్ చేయండి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీకు రిజల్ట్స్ గురించి, కౌన్సిలింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు స్టేట్ ఫస్ట్ వచ్చి కౌన్సిలింగ్లో ప్రాపర్ సర్టిఫికేట్స్ ఇవ్వకపోతే వేస్టే. సో కౌన్సిలింగ్ ఎట్లుంటుంది, కౌన్సిలింగ్ ఎలాంటి మనకు సర్టిఫికేట్స్ కావాలి, కట్ ఆఫ్స్ కావచ్చు, కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సో ఎట్లా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఇలాంటి వీడియోస్ అయితే చేస్తాం. సో దట్ మీకు యూస్ఫుల్ అవుతుంది. సో మనకు ఇనిషియల్ రెస్పాన్స్ షీట్, సో ఇనిషియల్కి మీరు ఇప్పుడు 21 రోజు ఎగ్జామ్ రాయబోతున్నారు. మనకు 25th మార్చ్ రోజు, మే రోజు 25th మే ఈవినింగ్ వరకు మనకు ఇనిషియల్కి పెడతారు. అంటే రెస్పాన్స్ షీట్స్ మీరు ఏవైతే రాశారో క్వశ్చన్ ఆన్సర్ ఇప్పుడు మనకు పీడిఎఫ్ వస్తుంది. మీకు ఏవైతే ఇప్పుడు డిస్ప్లే అవుతుందో క్వశ్చన్స్ అవి పీడిఎఫ్ వస్తుంది. సో మనకు 25th రోజు ఈవినింగ్ 8 కావచ్చు 7 ఆ రోజు మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెక్ చేసుకుంటే మీకు 100కి ఎన్ని మార్క్స్ వచ్చాయో ఆ రోజు తెలిసిపోతుంది. అండ్ ఫైనల్ రిజల్ట్ 30 మే రోజు. అంటే తెలుగు మీడియంలో ఎంతమంది అయితే రాశారో అందులో స్టేట్ ర్యాంక్ ఎంత, మీకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంతమంది రాశారో అందులో స్టేట్ ర్యాంక్ ఎంత, ఆ రిజల్ట్స్ వచ్చేసి మనకు 17th. అంటే ఆ రోజు క్వాలిఫై అవ్వలేరా ఆ రోజు తెలుస్తుంది. క్వాలిఫై అయితే స్టేట్ ర్యాంక్ ఎంత, క్వాలిఫై అవ్వకపోతే స్టేట్ ర్యాంక్ రాదు. సో 32,000 మెంబర్స్ అయితే అప్లై చేశారు ఈ ఇయర్. సో ఇంగ్లీష్ మీడియంలో ఎక్కువ మంది అప్లై చేశారు కాబట్టి సో ఇంగ్లీష్ మీడియంలో కొద్దిగా మంచిగా రాయండి ఎవరైతే రాసే వాళ్ళు ఉంటారో. సో రాస్తే మీకు రిజల్ట్స్ 30 మే వస్తుంది. 25 రోజు మీకు తెలిసిపోతుంది మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి. సో 50+ 60+ వస్తే హోప్ పెట్టుకోవచ్చు. సపోజ్ మీకు క్వాలిఫై అవ్వలేరు అనుకోండి, ఇక ఇయర్ మర్చిపోవాల్సిందే. నెక్స్ట్ ఇయర్ మీరు జాయిన్ అవ్వాలి మళ్ళీ డీసెట్ రాసి. స్పెషల్ డిఎడ్ ఒకటి ఉంటుంది, అది అప్లై చేసుకుంటా అంటే అప్లై చేసుకోవచ్చు. అది జూన్లో వస్తుంది. దాని గురించి సపరేట్ వీడియో చేస్తా ఈ వీక్లో. సో దట్ మార్క్స్ మంచిగా రాని వాళ్ళు మీరు అది అప్లై చేసుకోవచ్చు. మార్క్స్ వచ్చిన వాళ్ళు డీసెట్లో మీరు ఇందులో కంటిన్యూ అయిపోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇందులో ఏమైనా పాయింట్స్ మిస్ అయినా పాయింట్స్ చెప్పని ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో అప్కమింగ్ వీడియోస్లో చేస్తాను. సో ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో విత్ ఇన్ ద టైం రాయడానికి ట్రై చేయండి. ఎట్లనే చేసి ఒక ½ an hour లాస్ట్కి తీస్తే ఆ ½ an hourలో ట్రిక్స్ ఫాలో అవుతే పక్క 10 క్వశ్చన్లు 10 మార్కులు అయితే వస్తాయి. అప్పుడు 10 మార్క్స్ అంటే ఈక్వల్ టు 10,000 5,000 మెంబర్స్ని దాటిపోతారు. సో ఆ విధంగా మీరైతే చూడండి. ఎందుకంటే ఇక్కడ డిగ్రీ వాళ్ళు ఉంటారు, వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కాబట్టి సో ఇంటర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ప్రాపర్గా రండి సీట్ రావాలంటే. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వేరే గవర్నమెంట్ జాబ్ సిలబర్సే ఉంటుంది 10th సిలబస్ మొత్తం. సో వాళ్ళు కొద్దిగా ఈజీగా రాస్తారు కాబట్టి మీకు ఒక 60+ మార్క్స్ వస్తేనే సీట్ అయితే వస్తుంది.
కొన్ని రిజర్వేషన్స్ ఉండడం వల్ల 50 వచ్చినా వస్తుంది, కానీ బేసిక్ మార్క్ 60 వస్తేనే సీట్ వస్తుంది. సో 60 మార్క్స్ కోసం మీరైతే ట్రై చేయండి. 60+ వస్తే మీకు ఎన్నో కూడా ప్రైవేట్ కాలేజ్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.